పర్యవేక్షణ 4 రాష్ట్రాలలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం జరిగే దేశవ్యాప్త భారత్ బంద్ ని జయప్రదం చేయాలని సోమవారం మోటకొండూరు మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గదర్శి వర్యులు కల్లూరి మల్లేశం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ సంయుక్తంగా హాజరై మాట్లాడుతూ దేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్న రైతులు కేంద్ర ప్రభుత్వం రైతులకు అతి ప్రమాదకరంగా ముందుకు తీసుకొచ్చిన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు 15 రోజుల నుండి ఢిల్లీలో దీక్ష చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరితో బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేసి నిర్లక్ష్యంగా రైతుల ప్రాణాలు బలిగొంటున్నారని విమర్శించారు. ఈ చట్టాల ద్వారా రైతులకు ప్రజలకు అన్యాయం జరుగుతుందని, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేరే విధంగా చట్టాలున్నాయని, వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని రేపు జరగబోయే భారత్ బంద్ ని రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నగరానికి చేరుకుంటా ఉన్నారు. పరిణామం కోసం ఆ బిల్లులు తెచ్చిండు. పేరేమో మనది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా రైతులను ఆదుకుంటామని చెప్పి రైతులను సజీవ సమాధి చేసే చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ రైతు పండించిన పంట కంట ధర గవర్నమెంట్ నిర్ణయించదంట. ఏమంటున్నారనంటే రైతు మేకలాంటోడు ఇవాళ కొనేటోళ్ళు పులి లాంటి వాళ్ళు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోమంటారు.